బ్యానెట్. 72,361 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఓకేనా. సో సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి బండికి. డ్రైవర్ సైడు, కో డ్రైవర్ సైడు, పిల్లర్లకి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, బ్లూటూత్, వాయిస్ కమాండింగ్, నావిగేషన్, క్రూజ్ కంట్రోల్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ అయితే బటన్ అయితే ఇచ్చారు. సో అదేవిధంగా XUV 500 బ్యాడ్జింగ్ అండి. ఓకేనా. లైటింగ్లో ఉంటుంది. అదేవిధంగా టాప్ ఎండ్ కాబట్టి మనకి డేంజర్ లైట్ కూడా బండికి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా బ్యాక్ సిట్టింగ్ చూసుకోవచ్చు. సో వెనక ఆమ్రెస్ట్లు ఉన్నాయండి. ఓకేనా. సో ముందు కూడా పీకేసే ఉన్నాయి, నేనే వేయించినప్పుడు. ఎందుకు అంటే బండిలోనే ఉన్నాయి, కాకపోతే పంజాబీ వాళ్ళు సిక్కులు తలపాకం కడతారు కాబట్టి వాళ్ళకి కూర్చోడానికి వెనక తగులుతుంది, ఇబ్బంది అవుతుంది. ఓకేనా. సన్ రూఫ్ కూడా ఉంది, ఏసీ కండిషన్లో ఉంది, రన్నింగ్ కండిషన్లో ఉంది. ప్రజెంట్ ఇంజన్ కూడా బండి ఆన్లో అయితే ఉంది. సో వెనక బ్లోయర్ ఉంటుంది. బ్లోయర్కి స్పీడ్ కూడా సెట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ కూడా ఇస్తాడు. సో ఫ్రంట్ గ్లాసు, లెఫ్ట్ ఫ్రంట్ గ్లాసు ఏదైతే కో డ్రైవర్ సైడ్ ఉందో అది రీప్లేస్ అయింది. ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. డోర్లు, గ్లాసులు, మిగతా గ్లాసులు, డోర్లు అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయండి. ఓకేనా. మేబీ చిన్న టచ్అప్స్ అయ్యి ఉంటే బంపర్లకి అయ్యి ఉండొచ్చు. ఓకేనా. ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా. ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం రండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు RR కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మహేంద్ర XUV 500 ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి W10 వేరియంట్ అండి. 2015 మోడల్, సెకండ్ ఓనర్ బండి. 72,000 అయితే తిరిగిన బండి, జెన్యూన్ రేటింగ్. ఇది నాన్ యాక్సిడెంటల్ బండి. ఫ్రంట్ గ్లాసు, లెఫ్ట్ గ్లాసు పగిలితే ఎక్స్చేంజ్ అయితే చేయించారు, అంతే. సో వెహికల్ అయితే మనకి ఇంజన్ కండిషన్ కానీ, రన్నింగ్ కానీ, సస్పెన్షన్ కానీ, ఏసీ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి యాక్సిడెంటల్ అయితే కాలేదు. సో ఇకపోతే ప్రజెంట్ మన ఢిల్లీ లొకేషన్లో అయితే ఉందండి. బండి చూసుకున్నట్లయితే సెకండ్ ఓనరు. అదేవిధంగా ఢిల్లీలో ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 7,85,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి 3 నెంబర్లకి కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. టైర్ల కండిషన్ వచ్చేసి మీకు దాదాపుగా 65 నుండి 70 వరకు మీకు టైర్ల కండిషన్ అయితే ఉంది. అడిషనల్గా అంటే W10కి వస్తుంది. ఫుట్ రెస్ట్ ఉంది, మహేంద్రకి సంబంధించిన ఫుట్ రెస్ట్ అండి, కంపెనీ ఫుట్ రెస్ట్. సీట్లు కూడా వచ్చేసి మీకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ వస్తుంది డ్రైవర్ సైడు. అదేవిధంగా బండికి అయితే 8 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. అదేవిధంగా బండి ప్రజెంట్ మన ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. ఎవరైతే మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ,
ఎవరైతే చూస్తున్నారో మీరు ఆన్లైన్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ అనేది కూడా చేయొచ్చండి. సో మన దగ్గర మరో 2 XUV 500 కూడా ఉన్నాయి, మెరూన్ కలర్కి సంబంధించినవి. సేమ్ మెరూన్ కలర్ సేమ్ మోడల్ అండి. ఓకేనా, ఆ 2 బండ్లు అయితే మీకు దాదాపుగా సేమ్ ఇంచుమించుగా దీనికంటే ఒక 20,000 తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. సో అవి అయితే మేము ప్రజెంట్ అయితే పడినట్టుగా ఉన్నటువంటి వర్షం పడుతుంది. రోడ్లు కూడా చూశారు కదా, అక్కడక్కడ తడి అంతే ఉన్నాయి. సో మేము అందుకే లొకేషన్లోకి అయితే వెళ్ళి వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం. సో బాగా ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది ఇక్కడ, వర్షాకాలం కాబట్టి. సో మీరు ఈ బండిని మీరు తీసుకోవాలి అనుకుంటే ప్రాసెస్ వచ్చేసి ఎన్ఓసి ఇన్వాయిస్ మీకు సంబంధించిన ఆర్టీఓలకు అయితే మేము కొట్టించివ్వడం జరుగుతుంది. సో తర్వాత మీరు చేయించుకోవాల్సినటువంటి ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్లో ఉంది. మీరేం చేస్తారంటే మీరు తెలంగాణ అయితే టీజీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఏపీ అయితే ఏపీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి గాను ఆర్టీఓ వాళ్ళు మీకు కొంత పర్సెంట్ అనేది ట్యాక్స్ అనేది మీకు ఇస్తారండి. ఓకేనా, ట్యాక్స్ అనేది ఛార్జ్ చేసి మీకు నెంబర్ ప్లేట్స్ అనేవి మార్చి మీ యొక్క సొంత రాష్ట్రాల నెంబర్ ప్లేట్లు అయితే వేయించిస్తారు. ఓకేనా, ఎన్ఓసి ఇన్వాయిస్ ఇవ్వగానే పని కాదు, దాని తర్వాత మీరు ట్యాక్స్ సపరేట్గా డబ్బులు అనేది కేటాయించుకొని కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, దాదాపుగా 2,50,000 వరకు ట్యాక్స్ అయితే వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది సపోజ్ ఒక 8 అనుకోండి, 9, 10, 10.5 ఆ బడ్జెట్లో మీకు అవుతుంది. ఆ బడ్జెట్లో పెట్టుకోండి. ఎందుకంటే డీజిల్ ఇంజను పైగా XUV 500 W10 వేరియంట్ సన్ రూఫ్ ఉన్నటువంటి వేరియంట్లు అయితే మనకి అదే బడ్జెట్లో మన దగ్గర అయినా అదే బడ్జెట్లో దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడికి వేరియేషన్ ఏం లేదు. జస్ట్ మీకు ఏంటంటే ఇక్కడ కొంచెం నలగకుండా మంచిగా తిరిగినటువంటి బండి మీకైతే దొరుకుతూ ఉంటుంది. సో ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, 7,85,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది, ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు మన ఈ యొక్క వెహికల్ ఎక్స్టీరియర్ లుక్ అదేవిధంగా ఇంటీరియర్ లుక్ అయితే చూసారు కదా. ఇప్పుడు మీకోసం దీని యొక్క రన్నింగ్ వీడియో అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇనిషియల్ పికప్గా బండి అయితే బాగానే లేస్తుంది, ఎటువంటి పవర్ ల్యాగ్ అనేది లేదు. అదేవిధంగా మీకు రిమోట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క రిమోట్ ఓకేనా, కీలెస్ ఎంట్రీ, దీనికి కీ ఏమి ఉండదు, పుష్ స్టార్ట్ ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మంచి వెహికల్స్ మీకు మీ ముందు అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో ఓకేనా అండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ యొక్క బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ప్రతిదీ కూడా మీకు 2 నిమిషాల లోపల
మనకి నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకేనా, రైట్ అండి, థ్యాంక్ యూ.